ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు అయినా ఇప్పటివరకు మరి పాట పాటు ఎందును వాక్యం చెప్పుట ఎందును వాక్యం చదువుట ఎందును ఈ కష్టం మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానం పెట్టి వందన స్తోత్రం తండ్రి. అలాగే మొదటి వేసే చెప్పే విధానాన్ని పెట్టుకుని వందన స్తోత్రం తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణ సహాయం నాకు అందించమని అర్థిస్తూ వించిన పిల్లలు నేను సకార్థం చేసుకున్న సహాయం తెచ్చామని తండ్రి. ఈ రోజు నుంచి మేము మరి బైబిల్లోని పుస్తకాల గురించి ఆలోచిస్తున్నాం తండ్రి. మరి చెప్పాలంటే నాకు మరి పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని మెండుగా దయచేయమని వించిన పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకున్నామని సహాయం దయచేయమని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మీకు పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుని సదాకాలం మాకు తోడుకు నడిపించమని ఈ ప్రార్థన నిపిరిక్కుమాడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగా నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటండి? మత్తయి సువార్త ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరిని ఉద్దేశించి రాశారు ఏంటనే విషయం మీద మనం తెలుసుకున్నామండి. ఎందుకంటే మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఈ యొక్క నేపథ్యం అనేది తెలియకపోతే మత్తయి సువార్త పరిచయం అంటే ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎందు నిమిత్తం రాశారు, ఈ టెక్స్ట్ అనేది మనకు తెలిస్తేనే, కాంటెక్స్ట్ అనేది తెలిస్తేనే మనం అది చదువుతున్నప్పుడు ఈ పాట విన్న తర్వాత చదువుతుంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఓహో, ఎందు నిమిత్తమా ఇది రాయబడిందని. అదే మనం చదువుకుంటా 2-3 సార్లు చదివినా కూడా అక్కడ అక్షరాలు అర్థం అవుతాయి కానీ వెనకాల నేపథ్యం అనేది అర్థం కాదనమాట. ఇప్పటి నుంచి మీరు ఈ పాట విన్న తర్వాత మత్తయి సువార్త చదువుతుంది, ఓహో వీళ్ళ కోసం కదా ఇది రాసింది అని అనిపిస్తుంది అనమాట. ఎవరిని ఉద్దేశించి రాశారు అనేది. అలాగే కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలండి? 27. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలండి? చిన్న క్వశ్చనే కదండి ఇది కూడా తెలియపోతే అట్లా. మరి బైబిల్ చదివితే ఏమర్థమైతే ఎన్ని పుస్తకాలు కూడా తెలియపోతాయి. 39 పుస్తకాలు. అమ్మా చాలా సింపుల్. 76 66 పుస్తకాలు. వాటి నుంచి ప్రతి వారం కూడా ఈ యొక్క పుస్తకాల యొక్క నేపథ్యం అనేది మనం ఆలోచిద్దామండి. అప్పుడు మీకు బైబిల్ చదువుతూ ఉంటే క్లారిటీగా అర్థం ముందు పెట్టుకుని చదువుతుంటే ఎట్లాగైతే అర్థం అవుతూ ఉంటుందో అలాగే అర్థం అవుతూ ఉంటుంది అనమాట. మరి మత్తయి సువార్తలోని మరి అన్ని వచనాలు కూడా 1వ అధ్యాయం 2వ అధ్యాయం కూడా ఆలోచించడానికి అయితే అసలు ఒక అధ్యాయం ఆలోచించడానికే సంవత్సరం పట్టింది నాకు తెలిసి. కాబట్టి అట్లా కాకుండా ముందు బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏంటి అనేది మనం తెలుసుకొని తర్వాత దేవుడు అవకాశం ఇస్తే, నాకు ఆయుష్కాలం ఇస్తే ఈ 66 పుస్తకాలు మీకు చెప్పడానికి ఎంత టైం పట్టిద్దండి? వారానికి ఒకటి వేసుకున్నా కానీ సంవత్సరం 66 వారాలు పట్టిద్ది. అంటే సంవత్సరం దాటి ఇంకా 15 నెలలు అవ్వచ్చు, లేకపోతే సంవత్సరంన్నర అవ్వచ్చు. కానీ కాబట్టి ముందు ఇది తెలుసుకుందామండి. తర్వాత వచనాలు కూడా ఒక్కొక్కటి మరి దేవుడు ఆవిష్కారం ఇస్తే అది కూడా ఆలోచిద్దాం. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. 27 పుస్తకాలు మొదటి పుస్తకం ఏదండి? మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఫస్ట్ మత్తయి సువార్త గురించి ఆలోచించే ముందు ఇది రాసింది ఎవరైనా గ్రంథకర్త, ఆయన పేరు మత్తయి గారు. మత్తయి గారి గురించి తెలుసుకుందామండి ముందు. అసలు ఆయన ఎవరు, ఏం చేసేవాడు, ఆయన వృత్తి ఏంటి. ఇంకో విషయం ఏంటంటే మనకి మొత్తం ఎన్ని సువార్తలు ఉన్నాయండి బైబిల్లో? 4. ఏంటి అండి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఎస్, ఈ 4 సువార్తలు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తని సువార్తలు అంటారు. ఈ 4 సువార్తలు భావం ఒకటైనా విడివిడిగా ఉంటుందండి? దేని సపరేట్గా ఉంటుందా? ఈ 4 ఒకేలా ఉంటాయి. ఎస్, మీరు చదువుతూ ఉంటే
అదేంటి అక్కడ జరిగింది ఎక్కడ ఉందంటే అనిపిస్తూ ఉంటుంది. Same lines. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మిక్స్. ఒకేలాగా అనిపిస్తాయండి. కానీ కొన్ని విషయాలు మాత్రం ఆయన చెప్పిన విషయాలు ఈయన చెప్తాడు, ఈయన చెప్పిన విషయాలు ఇంకొక ఆయన చెప్తాడు, ఇంకొక ఆయన చెప్పిన విషయాలు యోహాను సువార్త కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ 3 సువార్తలు ఒకేలాగా అనిపిస్తాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఏదంటే యోహాను సువార్త ఉంటుంది అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ 4 సువార్తలు రాసింది ఎవరండి? మత్తయి సువార్త రాసింది ఎవరు? మత్తయి గారు. మార్కు సువార్త రాసింది ఎవరు? మార్కు సువార్త మార్కు గారు. లూకా సువార్త లూకా గారు. యోహాను సువార్త యోహాను గారు. ఈ 4 యేసుక్రీస్తు యొక్క శిష్యులేనా? మీకు క్వశ్చన్ వేస్తున్నాను, చిన్న క్వశ్చన్. ఇద్దరు మాత్రమేనా? ఎస్, 2 మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులేండి. ఈ మత్తయి 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఈ 12 మందిలో 2 మాత్రమే ఆయన శిష్యులు. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? మత్తయి గారు, యోహాను గారు. ఎస్, మత్తయి గారు, యోహాన్ గారు మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. మరి మార్కు గారు ఎవరు, మరి లూకా గారు ఎవరంటే వాళ్ళు శిష్యులు కాదండి. కాబట్టి ప్రభు గురించి వాళ్ళకు కూడా అవగాహనతో వాళ్ళు కూడా సువార్తలు రాసే అవకాశం దేవుడు వాళ్ళకి ఇచ్చాడన్నమాట. 12 మంది శిష్యుల్లో ఈ 4 సువార్తలు రాసిన వాళ్ళలో ఎవరున్నారండి? మత్తయి గారు, యోహాను గారు. యోహాను గారు ఎవరండి? యేసుక్రీస్తు వారికి చాలా దగ్గరైన శిష్యుడు అన్నమాట. లాస్ట్లో మరియమ్మ గారిని ఎవరికి అప్పచెబుతాడండి యేసుక్రీస్తు వారు? యోహాను గారు. యోహాను గారికి అప్పచెబుతాడు. ఎందుకంటే ఇతనైతే నా తల్లిని ఇతని తల్లిలాగా చూసుకుంటాడని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా బాగా నమ్మకస్తులకే పని అప్పు చెబుతారా? పని చెబితే ఇటు తిరిగి పని అప్పు చెబుతారండి? చెప్పండి. నమ్మకస్తులకే పని అప్పు చెబుతారు. మరి తల్లిని చూసుకోవాలంటే మరి ఎవరు చూసుకుంటారని ఆలోచించాడు ఆయన. అప్పుడు దగ్గరగా ఈయన యోహాను గారు ఉన్నారు. యోహాను గారికి అప్పు చెప్పడం జరిగింది అన్నమాట. సరే, ఇప్పుడు మన పాఠం ఏంటంటే మత్తయి సువార్త. ఇది రాసింది ఎవరంటే మత్తయి గారు అండి. మరి మత్తయి గారు ఏం చేసేవాళ్ళు? ఆయన వృత్తి ఏంటి? మత్తయి గారు ఏంటంటే ఆయన యూదుడండి. మత్తయి గారు ఎవరండి? యూదుడు. ప్లస్ ఈయన చేసే జాబ్ ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకరి అంటారు కదా. బైబిల్లో సుంకరి అని మీకు చదువుతూ ఉంటే పదం అనేది తగులుతూ ఉంటుంది. బైబిల్లో సుంకరి అంటే ట్యాక్స్ వసూలు చేసేవాడు అన్నమాట. అలాగే మత్తయి గారు కూడా ట్యాక్స్ వసూలు చేసే ఆయన. అలాగే ఇంకొక ఆయన కూడా ఉన్నాడండి, మీకు బాగా తెలిసిన ఆయన. సుంకరి అంటారు, ఆయన ట్యాక్స్ వసూలు చేస్తాడు. శిష్యుడు కాదు ఆయన, కాకపోతే ఆయన పొట్టిగా ఉంటాడు. ఇప్పుడు క్లూ ఇచ్చారు మీకు. జక్రియ ఆయన కూడా సుంకరి అంటే ట్యాక్స్ వసూలు చేసేవాడు. కాకపోతే వీళ్ళు కూడా యూదులే కానీ వీళ్ళని తక్కువ చూపు చూసేవాళ్ళు అండి. ఎందుకని అంటే వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారని చెప్పేసి, ట్యాక్స్ వసూలు చేస్తారని చెప్పేసి తక్కువ చూపు చూసేవాళ్ళు. ఎవరు చూసేవాళ్ళు తక్కువ చూపు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. వీళ్ళు మేమే గొప్పవాళ్ళం అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ధర్మశాస్త్రం అనేది బాగా తెలుసు అన్నమాట. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన, మోషే గారు రాసినటువంటి ధర్మశాస్త్రము వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి మిగతా వాళ్ళని చీప్గా చూస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు దైవ సేవకులు అయ్యండి. దైవ సేవకులు అయితే ఎలా ఉండాలండి? అందరం సమానంగా చూడాలా. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, ప్రధాన యాజకులు కానీ చాలా తక్కువ చూపు చూసేవాళ్ళు అన్నమాట. అలా చూడకూడదు. దైవజనుడైన వాళ్ళు అందరం సమానంగా చూడాలన్నమాట. ఇక్కడ మరి మత్తయి గారు మత్తయి సువార్త రాయటం జరిగిందండి. ఆయన గురించి మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దామండి. యేసుక్రీస్తు వారు తరచుగా ఒక ప్లేస్లోకి సువార్త చెబుతూ ఉండేవాడండి. అదేంటంటే కపెర్నహూము అనే ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చేస్తూ ఉన్నాడు. అప్పుడు మత్తయి గారు యేసుక్రీస్తు వారికి కనిపిస్తాడు. ఇప్పుడు ఆయన గురించి మన బైబిల్లోకి వెళ్ళి చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం అండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతను చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను.
ఇక్కడ చూసారా, యేసుక్రీస్తు వారు సువార్త చేసుకుంటే వెళ్తుంటే అక్కడ ఈయన ఎక్కడ కూర్చున్నాడండి మత్తయ్య గారు? మెట్టు మీద కూర్చొని డబ్బులు వసూలు సొంకం ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నమాట. వసూలు చేస్తుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడండి. అప్పుడు మళ్ళీ చదవండి, ఇప్పుడు అర్థమైంది. మెట్టునొద్ద కూర్చొని స్టార్టింగ్ నుంచి యేసు అక్కడ నుండి వెళ్ళచ్చు, యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్న సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్న మత్తయి అనే ఒక మనిషిని చూసి నన్ను వెంబడింపుము అని చెప్పగా అతనితో ఆయన వెంబడించి. చూసారా, ఈయన ఒక మాట చెప్తే వెళ్ళిపోతారు. అసలు ఎక్కడికి రావన్నావు ఏంటి అనేది 190 క్వశ్చన్లు వేస్తాం కదా మనం. ఎవరో ఒక ఆయన వచ్చి నన్ను వెంబడించంటే ఇంకా వెళ్ళిపోయి అది అసలు అది నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందండి. అందుకని పేతురు గారు ఒక సందర్భంలో అడుగుతారు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకు ఏమి దొరుకును అని అడుగుతాడు ఆయన. అప్పుడు ఆయన సమాధానం కరెక్ట్గానే ఇచ్చాడు. మృతుల పునరుద్ధరణ మందు అంటే పరలోక రాజ్యంలో మీకు 12 మందికి 12 సింహాసనాలు ఇస్తానని చెప్పాడు ఆయన. అది దేవుని గుడ్డిగా నమ్మి ఎవరైతే ఆయన ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి సింహాసనం అంటే ఏంటంటే అధికారం ఇస్తారంట. ఈ 12 మందికి పరలోక రాజ్యంలో 12 సింహాసనాలు ఉంటాయి, అంటే అధికారం ఉంటుంది అన్నమాట. ఈ మత్తయ్య గారు ఒక్క మాట అనగానే ఇక ఆయన వెళ్ళిపోవటం జరిగింది. కొంతమంది అయితే ఆదివారం వచ్చిందంటే కారణాలు ఎత్తుక్కుంటూ ఉండాలండి. ఈరోజు మందిరానికి వెళ్ళకుండా నేను ఎట్లా తప్పించుకోవాలి ఏంటని ఆలోచన చేస్తాను. కానీ ఈయన అసలు చూసి కనీసం తప్పించుకోవడానికి చూసాడా, అసలు క్వశ్చన్ కూడా లేదు. చూసారా, వెంటనే వెంబడించేశాడంట, వెళ్ళిపోవటమే. మళ్ళీ ఆయన జాబ్ హాల్. ఇంకో విషయం ఏంటంటే ఈ 12 మంది ఉన్నారు కదా అపొస్తలులు, ఈ 12 మంది కన్నా కూడా అందరికన్నా బాగా చదువుకున్న వ్యక్తి ఈయన. చదువుకున్న వాళ్ళు అసలు గబక్కన మాట వింటారండి. నాకు చదువు ఉందని కొంతమందికి అది యుగం అంటారు, అది ఉంటుందండి. కానీ మత్తయ్య గారికి యుగం లేదు, ఏం లేదు. యూదుడే ఆయన. కానీ ఆయన జాబ్ కూడా వదిలిపెట్టేసేసి ఆయన్ని వెంబడించడం జరిగింది. ఇంకొక వచనం చూడగలిగితే మార్కు సువార్త 2:14 ఒకసారి చదవండి. మార్కు సువార్త 2:14 ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీను చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. లేవి అన్నారేంటండి ఇక్కడ? ఈయన ఎవరు? ఈయన శిష్యుల్లో ఒకడా లేకపోతే ఈయన వేరేనా? మార్కు గారికి వేరే పేరు. మార్కు గారికా మత్తయ్య గారికా? మత్తయ్య గారికా? ఎస్. చాలామంది ఇక్కడ లేవి అంటే చాలామంది మీకు ఏంటంటే ఈ పాట వింటే మీకు తర్వాత బైబిల్ చదివేటప్పుడు మీకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ లేవి అన్నా మత్తయ్య అన్నా ఒకటే. మార్క్స్ వార్త కూడా మరి అన్ని సువార్తలు ఒకేలాగా ఉంటాయి అనుకున్నాం కదా. ఇక్కడ మార్క్స్ వార్తలో ఇక్కడ లేవి అని రాసేవరకు మనం మార్కు గారు అనుకుంటాం. కాదండి, ఈయన పేరు మత్తయ్య గారి పేరు ఇంకొక పేరే లేవి. అల్ఫయి కుమారుడు అంటే వాళ్ళ నాన్నగారి పేరు అన్నమాట. యూదులకి ఒక్కొక్కరికి రెండు పేర్లు ఉంటాయండి. పేతురు గారికి ఇంకో పేరు ఏమైనా చెప్పగలుగుతారా? సీమోను. ఇంకోటి కూడా ఉంది ఆయనకి, కేఫా. పేతురు, సీమోను, కేఫా అనే పేతురు గారి పేర్లే. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. ఒకసారి వింటే మనకు గుర్తుపెట్టుకుంటే మన బైబిల్ చదువుతూ ఉంటే అర్థం అవుతూ ఉంటుంది. నేను చెబుతున్నాను కదా, చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు పేతురు అన్నా కానీ, కేఫా అన్నా కానీ, సీమోను అన్నా కానీ, ఇంకో పేరు కూడా ఉంది తెలుసా? బరియోనా అన్నా కానీ ఈ 4 పేర్లు అక్కలే బైబిల్ చదువుతుంటే మీకు తగులుతూ ఉంటాయి అనమాట. ఓహో, బరియోనా అన్న, కేఫా అన్న, సీమోన్ అన్న, పేతురు గారి పేరే అన్నమాట అని మనకి రావాలి. ఇంకో విషయం ఏంటంటే మార్కు సువార్త రాశారు కదా మార్కు గారు, అది నెక్స్ట్ పాఠంలో చెబుతాను. ఆయన కూడా 2 పేర్లు ఉండే. ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏమన్నా మార్కు గారు రెండో పేరు ఏంటంటే యోహాను. యోహాను వేరు, ఈయన వేరు. అది తెలుసుకోవాలి. ఇప్పుడు
ఈ పుస్తకాలు ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. లేకపోతే పుస్తకాలు ఆలోచించిపోవడం మనకి మనకు అర్థం కాదు. అవి చదువుకుంటాం పోతా ఉంటాం కానీ మనకు అర్థం కాదనమాట. అందుకని ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత మీరు మత్తయి సువార్త చదివితే ఓహో ఇందు నిమిత్తం ఆ మత్తయి సువార్త రాసింది మత్తయ్య గారు అనుకుంటారు అనమాట. ఇట్లాగా ఒక్కొక్కరికి 2 పేర్లు 3 పేర్లు ఉంటాయండి. పేదరు గారి పేరు ఇందుకు చెప్పాను కదా, ఆయనకి 4 పేర్లు ఉండే పేదరు గారికి. అలాగే మార్కు గారికి 2 పేర్లు ఉన్నాయి. మార్కు, ఇంకొక పేరు యోహాను. అలాగే మత్తయ్య గారికి ఎన్ని పేర్లు ఉన్నాయండి? 2 పేర్లు ఉండే. ఒకటి మత్తయి, ఇంకోటి ఏంటండి లేవి. ఇప్పుడుగా చదివింది లేవి అన్న మత్తయ్య గారన్న ఒకటే. ఇది ఆయన హిస్టరీ అని ఒక స్టోరీ అన్నమాట. ఆయన పేరు గురించి తెలుసుకున్నాం, ఆయన ఉద్యోగం గురించి తెలుసుకున్నాం, 12 మంది శిష్యుల్లో ఒకడని తెలుసుకున్నాం. ఇక్కడ వరకు అర్థమైందండి? అర్థమైందా? ఇక ముందు ఈ మత్తయి సువార్త ఎందుకు రాశాడు ఈయన అనే విషయం. ఇంకో విషయం ఏంటి, ఈయన అందరికన్నా కూడా బాగా చదువుకున్నాడండి మత్తయ్య గారు. ఎందుకంటే మరి ట్యాక్స్ కలెక్టర్ అంటే చదువు లేకుండా అన్నీ రాయగలుగుతాడండి. అందుకని బాగా చదువుకున్నాం ఆయన. ఇంకా మనం ఈయన మత్తయి సువార్త ఎందుకు రాశాడంటే యేసుక్రీస్తుల వారిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని ఎవరండి అడిగింది? మీకు బరబ్బా కావాలా, బరబ్బా కావాలా, మీకు క్రీస్తు కావాలంటే ఏమన్నారండి వాళ్ళు? బరబ్బా కావాలి, మాకు క్రీస్తుని మాత్రం సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని అరవటం జరిగింది. వాళ్ళ యొక్క కేకలే గెలిచినాయి అన్నట్టుగా మనం చదువుకుంటాం. ఈ యొక్క మత్తయి సువార్త మత్తయి గారు ద్వారాగా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎందుకు రాపిస్తున్నాడంటే ఈ యొక్క యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది ఎవరండి? యూదులకి వాళ్ళకి ఒక 3 అంటే బాగా ఇష్టం అండి బైబిల్లో. యూదులకి ఎవరో చెప్పగలుగుతారు వాళ్ళ పేర్లు? పాత నిబంధనలు ఉండే వాళ్ళ పేర్లు. మొదటి స్థానంలో అబ్రహాం గారు, సెకండ్ ఓకే మోషే, ఇంకొకటి ఇది ఈజీ యూదులకి 3 పెద్ద హీరోలు ఉన్నారండి. ఈ పెద్ద హీరోలు ఎవరంటే అబ్రహాం గారు, మోషే గారు, దావీద్ గారు. అంటే వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారండి ఒక మాటలో చెప్పాలంటే. యూదులు ఈ 3 అంటే పడి చచ్చిపోతారండి. ఎందుకంటే మా పితరులు మేము అబ్రహాం సంతానం అంటారు మాట్లాడితే యూదులు. వాళ్ళ 3 అబ్రహాం గారు కానీ, మోషే గారు కానీ, దావీద్ గారు. మరి వీళ్ళ వంశంలోంచి వచ్చాడు ఒక ఆయన ఎవరండి? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు ఆయన వంశం నుంచి వస్తే మనకి మెస్సయ్య రాజులాగా వస్తాడంటే వాళ్ళు ఏమనుకున్నారంటే దావీదు గారి లాగా రాజులాగా వస్తాడని అనుకున్నారండి. అక్కడ పొరపడ్డారు. రాజుగారు దావీదు గారు రాజుగారేనండి, దావీదు మహారాజు. మరి చాలా సంవత్సరాలు ఆయన పరిపాలించడం జరిగింది. యూదులు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మనకి రాజు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, రాజులాగా వస్తాడు, దావీదు కుమారుడు అని రాయబడింది కదా అని అట్లా ఆలోచిస్తున్నారు. కానీ ఈయన ఎలా వచ్చాడు? సాధారణంగా ఒక వడ్లవాని కుమారుడిగా వచ్చాడు. వాళ్ళ నాన్నగారు ఎక్కడికన్నా పలానా ఊళ్ళో టేబుల్ ఆర్డర్ ఇచ్చానికి వెళ్ళి టేబుల్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి రావటం, కుర్చీలు ఆర్డర్ ఇస్తే కుర్చీలు చేసి ఇవ్వటం, ఇలాగ తండ్రికి సహకరిస్తూ ఉన్నాడు అన్నమాట యేసుక్రీస్తు గారు. కానీ మరి ఈయన రాజంటే ఎవరు నమ్ముతారండి? నమ్ముతారంటే నమ్మాలి. కానీ బైబిల్లో రాసింది ఆయన గురించే కదా. కానీ వీళ్ళు నమ్మలేకపోయారండి. మనం నమ్ముతున్నాం కానీ వాళ్ళు స్వజనులైన యూదులు మాత్రం నమ్మలేదు. ఈ 3 అబ్రహాం గారిని, మోషే గారిని, దావీదు గారిని నమ్ముతారు కానీ యేసుక్రీస్తులు అని నమ్మలేదండి. అందుకని దేవుడు ఎందుకని రాయించాడంటే మత్తయి సువార్త మీరు సిలువేసింది ఎవరినో కాదయ్యా, అబ్రహాం కుమారుడను, దావీదు కుమారుడను, యేసుక్రీస్తు ఆయన యొక్క వంశంలో నుంచి వచ్చిన ఆయన్నే మీరు సిలువ వేశారు అని రాయించాడు మత్తయి సువార్త. ఆ వచనం ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది అక్కడ ఏం రాయబడిందో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అండి. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాడు. చూసారా స్టార్టింగ్ ఏం పెట్టాడు హెడ్లైన్ అయినా? వీళ్ళు నమ్మట్లేదు కదా యూదులు. అయ్యా బాబులారా,
ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు ఎవరో కాదు, ఆయన వంశంలోంచి వచ్చినటువంటి ఆయనే. ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు వారు అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడును అని స్టార్టింగ్ వీళ్ళకి తెలియటానికని మత్తయి సువార్త మత్తయి గారి ద్వారాగా దేవుడు రాయిస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది, కొంచెం అర్థం. మీకు ఒక్కసారికి అర్థం కాదండి, కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తేనే ఈ యొక్క పాఠం అనేది అర్థమైంది. తర్వాత మీకు బైబిల్ చదువుతున్నప్పుడు ఓహో మత్తయి సువార్త యూదుల కోసం రాయించాడనమాట దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ హీరోలు ఎవరని చెప్పుకున్నామండి? అబ్రహాం గారు, దావీదు గారు, మోషే గారు అని చెప్పుకున్నాం కదా. అందుకని హెడ్లైన్ స్టార్టింగ్ అబ్రహాం కుమారుడును దావీదు కుమారుడును మరి ఆయన యొక్క వంశావళి అని రాయటం జరిగింది. ఇప్పుడు ఇది చదువుకున్నప్పుడు వాళ్ళకి బలి పెరిగిద్దా లేదండి? ఓహో మనం అనవసరంగా ఆయన అపార్థం చేసుకున్నామని కొంతమందికి ఆనాడే వెలిగింది బలుపు. ఇప్పటికి కూడా ఇంకా యేసుక్రీస్తు వారు ఎరగని వాళ్ళు ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారండి. ఆయన వచ్చాడు, పాపులందరి కొరకు ప్రాణాన్ని సిలువలో పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు, మళ్ళీ రెండో రాకుండా కూడా తిరిగి రావడానికి ఆయన సిద్ధమవుతుంటే ఇంకా వస్తాడు అనే మట్టి పొరలకి అర్థం కాక చూస్తున్నారండి. వాళ్ళేంటి రాజుగా వస్తాడని చెప్పాడు కదా, మరి రాజుగా రాలేదు కదా, యేసుక్రీస్తు వారు వట్లవాని కుమారుడు కదా, ఒక ప్రవక్తే కానీ ఈయన మెస్సయ్య కాదని అనుకుంటున్నారు అన్నమాట వాళ్ళు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో మంచి పనులు చేసిన వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. మరి అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు అని మనం ఎట్లా రుజువు చేసుకోవాలని అంటే అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఆ వాగ్దానం ఏంటో మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవండి. 1-2-3 వచనాలు. దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం ఏంటో మనకి తెలుస్తుంది. ఆది కాండము 12వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. యెహోవా నీవు లేచి యెహోవా నీవు లేచి ఎవరిని లేవన్నాడు? అబ్రహాం గారిని లేవన్నాడు అనమాట. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదించేదను. సరిపోద్దండి. అంటే రెండోది 3 కూడా చదవండి. నిన్ను దూషించవాన్ని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించునని అబ్రహాము గారితో చెప్పగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏ వాగ్దానం ఇచ్చాడండి? భూమి మీద ఉన్న సమస్త వంశములను ఆశీర్వదిస్తానని చెప్పి. భూమి మీద ఉన్న సమస్త వంశములను. చాలామంది ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారు యూదుల కోసమే వచ్చాడు, వాళ్ళ కోసమే వచ్చాడు, ఇశ్రాయేల్ కోసమే వచ్చాడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే 3వ వచనం లాస్ట్ వాదం ఒకసారి చదవండి. లాస్ట్లో సమస్త వంశములను నీ ద్వారాగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అబ్రహాం గారికి ఇక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. సమస్త వంశములు భూమి మీద అంటే అన్ని దేశాలు వస్తాయండి. అన్ని దేశాలకు కూడా అబ్రహాం గారి ద్వారాగా ఆశీర్వదిస్తానని చెప్పాడంట ఆయన ద్వారా. అందుకనే ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా అబ్రహాం పిల్లలే అని వ్రాయబడిందండి. మనమందరం కూడా ఎవరి సంతానం అండి? అబ్రహాం గారి సంతానం. ఇంకా ముందుకు వెళ్తే ఆదాం గారి సంతానం అన్నమాట. ఎట్లాగా తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారికి ఒక వాగ్దానం ఇచ్చాడండి. అదేంటి? భూమి మీద ఉండే సమస్త వంశాలు కూడా నీ ద్వారాగానే అన్ని చోట్లకి వెళ్ళటం జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు అబ్రహాం గారి ద్వారాగా దావీదు గారి ద్వారాగా ఆ వంశంలోనే ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అప్పుడు ఆ ఇశ్రాయేలు ఆ దేశం వరకే అందరూ ప్రభువును కొంతమంది ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలండి? అన్ని దేశాలు కూడా ప్రభువు గురించి తెలుసా లేదండి? సమస్త వంశం చూసారు. ఇక్కడ ఆది కాండంలోనే ఇచ్చాడు వాగ్దానం. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా యేసు నామంలో బాప్తిసం తీసుకుంటారు, నీ ద్వారానికి ఈ యొక్క వంశం అనేది పెరుగుతుంది అని అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం చొప్పున ఇప్పుడు ప్రపంచం అంతా కూడా
దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నట్లు లెక్క అనమాట. లింక్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసారా? పాత నిబంధనలోంచి కొత్త నిబంధనకి ప్రభువు ద్వారా సమస్త దేశాలకు కూడా ఆశీర్వదించాడు అన్నమాట దేవుడు. ఆశీర్వదించడం అంటే జనాన్ని మరి కొన్ని కోట్ల మంది అన్ని దేశాలు ఎక్కడ చూసినా కానీ ఏ దేశంలో చూసినా కొన్ని వేల మతాలు ఉండవు, కానీ అన్ని మతాల కన్నా కూడా ఎక్కువగా ఉన్నటువంటి మతం ఏంటంటే, ఈ మతం అని కాదు కానీ మార్గము, 450 కోట్ల మంది ఉండాలండి ఒక్క క్రైస్తవులు 450 కోట్ల మంది ఉన్నారు. మిగతా వాళ్ళ కొన్ని వేల మతాలు ఉన్నారు, వాళ్ళు కొద్దిగా ఉన్నారనమాట. అదే మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. చాలామంది ప్రభువు కొంతమంది కోసమే వచ్చాడు, ఆ దేశంలో ఉన్న వాళ్ళ వరకే వచ్చాడు కాదండి. అబ్రహాం గారి ద్వారా సమస్త జనులకి కూడా వెలుగు ఉండటానికి ఆయన రావటం జరిగింది. అలాగే మోషే గారికి ముగ్గురు ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదండి. ఎవరండి ఆయన? అబ్రహాం గారు, మోషే గారు, దావీదు గారు. మోషే గారికి యేసుక్రీస్తు వారు కూడా కొన్ని సిమ్టమ్స్ మనకు తెలుస్తూ ఉంటాయండి, పోలికలు. ఏమైనా చెప్పగలుగుతారు మీకు తెలిసినవి ఏమన్నా? మోషే గారు పుట్టినప్పుడు కూడా చిన్నపిల్లలందరినీ కూడా చంపడం జరిగింది, ఫరో చంపించడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పుట్టినప్పుడు హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపించడం జరిగింది. మరి ఆయన నా ఇల్లంతట్లో నమ్మకస్తులే అని చెప్పాడు మోషే గారి గురించి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఎంతో నమ్మకంగా మరి ఈయన నా ప్రియకుమారుడని చెప్పడం జరిగింది. ఇట్లాగా కొన్ని ఈయనకి పోలికలు ఉన్నాయండి. మోషే గారు అలాగే యేసుక్రీస్తు వారి యొక్క పోలికలు అనేది బైబిల్లో మనం చాలా దగ్గరగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మరి దావీదు గారు, అబ్రహాం గారు, మోషే గారు, ఇలాగా మరి పాత నిబంధన వీళ్ళని ఎవరో యూదులు బాగా నమ్ముతారండి. వాళ్ళు ఏది చెబితే అదే. యేసుక్రీస్తు ఒకసారి అంటాడు కూడా ఒక సందర్భంలో, నన్ను చూడవాలని మీ అబ్రహాం గారు నా కోసం ఎదురు చూశాడు ఎన్నో సంవత్సరాల పాటు, నేను ఆయనకి కనిపించానని కూడా అని చెబుతాడండి. యేసుక్రీస్తు వారికి అబ్రహాం గారికి కనిపించాడండి? కనిపించలేదు. యేసుక్రీస్తు వారు అబ్రహాం గారికి కనిపించాడా లేదా? కనిపించారు. పాత నిబంధనలో కనిపించాడు కూడా. ఎలాగా? మెల్కీసెదెకు అనే రాజు ఉన్నాడు కదండి, ఆయన ఎవరో కాదు, దేవుని పోలిక చెప్పినటువంటి దేవుని కుమారుడు అని రాయబడిందండి. దేవుని కుమారుని పోలికన్న మహారాజు మెల్కీసెదెకు, ఆయన రాజు అన్నమాట. యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు కనిపించారు. అబ్రహాం గారు దేవుడిని బ్రతలాడుకుంటారు. ఒక్కసారి ఆయన నాకు నేను చచ్చిపోయేటప్పుడు నాకు ఒక్కసారి నువ్వు బ్రతలాడుకుంటాడండి. మోషే గారు నీ ప్రియకుమారుడు అని చెబుతున్నావు కదా, ఆయన నాకు ఒక్కసారి చూపించని ప్రార్థన చేస్తాడు దేవుడికి. దేవుడు ప్రార్థన చేస్తే సరే నీకు చూపిస్తానని చెప్పేసి మెల్కీసెదెకుగా యేసుక్రీస్తు వారిని చూపించడం జరిగింది. అందుకని యేసుక్రీస్తు వారు అదే అంటాడు యూదులతో, మా తండ్రి అంటారు కదా అబ్రహాం గారిని. అబ్రహాం గారు నన్ను చూడాలని ఎంతో ఆశపడ్డాడు, నన్ను చూశాడు అని కూడా చెప్తాడు ఆయన. ఎలా చూశాడంటే మెల్కీసెదెకుగా చూడటం జరిగిందనమాట. కానీ అబ్రహాం గారిని నమ్ముతున్నారు, మోషే గారిని నమ్ముతున్నారు. మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చాడు, అసలు ధర్మశాస్త్రంలో మరి ఎన్నో రాయించాడు, ఆయన్ని నమ్ముతున్నారు. కానీ ప్రభువుని నమ్మట్లేదండి యూదులు. అందుకనే మత్తయి గారు యూదులకు రాస్తున్నటువంటి పుస్తకమే మత్తయి సువార్త. ఇంకో విషయం ఏంటంటే పాత నిబంధనలో చెప్పిన ప్రవచనాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేరినాయండి. యేసుక్రీస్తు వారి గురించి చెప్పినటువంటి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి కదా, ఆ ప్రవచనాలన్నీ కూడా ఈ క్రొత్త నిబంధనలో నెరవేరటం జరిగింది. ఏమి నెరవేరినాయో 1-2 నేను చెప్పగలుగుతారండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటి ప్రవచనాలు ఏంటి? కొత్త నిబంధనలు ఏమి నెరవేరినాయి? కన్యక గర్భవతి కుమారుని కనును. అది క్రొత్త నిబంధన నెరవేరిందా? నెరవేరిందండి. ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. ఇట్లా చాలా ప్రవచనాలు పాత నిబంధనలు ఉన్నాయన్నీ కూడా క్రొత్త నిబంధనలో
నెరవేరినవి అని ఈ మత్తయి సువార్త చదువుతుంటే ఎన్నో ప్రవచనాలు నెరవేరేట్టుకు మనం చూస్తూ ఉంటామండి. మనం చూడగలిగే బైబిల్లోకి వెళ్ళి కొన్ని వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త 1:22-23 వచనాలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1:22-23 వచనాలండి. ప్రవక్తలు చెప్పినటువంటి ఆ యొక్క లేఖనాలు నెరవేరినాయా లేదనేది మనం చూద్దాం. మత్తయి సువార్త 1:22-23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. చూసారు, జరిగాను. ఈ మత్తయి సువార్తలో పాత నిబంధనలో చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేర్పు అనేది జరిగిందని దేవుడు రాయించాడు. ఈ మత్తయి సువార్తలు ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పు అనేది ఉంటుంది. మత్తయి సువార్త 2:5 వచనం కూడా ఒకసారి చదవండి. 2:5. అందుకు వారు యోదయ బెత్లెహేములోని ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అనేది. చూసావా, ఇది కూడా ఎక్కడ ఉందండి? పాత నిబంధనలో ఉంది. పాత నిబంధనలో ఉన్న వాక్యాన్ని మళ్ళీ ఎత్తి ఇక్కడ మత్తయి గారు రాస్తున్నాడు. ఆ యొక్క అక్కడ ప్రవచనం ఉంది కదా, ఇక్కడ నెరవేర్పు జరిగిందని చెప్పడం జరిగింది. ఇంకా 14 వచనం ఒకసారి చదవండి. 2:14 మత్తయి సువార్త 2:14. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఇది కూడా ప్రవచనమేనండి. ఇది కూడా నెరవేరిందండి యేసుక్రీస్తు యొక్క జననం. ఇంకా ఇంకో మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 4:15-16 వచనాలు ఒకసారి చదవండి. 4 నజరేతు విడిచి మత్తయి సువార్త 4:15-16 వచనాలండి. నజరేతు విడిచి జబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానునకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలోను మరణాశ్రయంలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇదంతా కూడా ప్రవచనం అండి. ప్రవక్త అయిన యెషయా గారు చెప్పిన ప్రవచనం అనేది ఇక్కడ నెరవేరింది. చూసారా, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పు జరిగింది మత్తయి సువార్తలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ శాతంగా ఈ మత్తయి సువార్తలోనే ప్రవచనాలు, అంతకుముందు పాత నిబంధనలు చెప్పిన ప్రవచనాలు అన్నీ కూడా మత్తయి గారు ఎత్తి రాస్తున్నారు. ఈయనే మన ప్రభు, మన మెస్సీ కోసం మనం ఎదురు చూసాం కదా. ఆయన ఎవరో కాదు, అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు అయిన యేసు ప్రభుని మనం సులువు వేసాం. మీరు గుర్తించాలి, మనం తప్పు చేసాం, మనం పాపం చేసాం అని యూదుల కోసం ఈ మత్తయి సువార్త రాస్తున్నాడు మత్తయి గారు. వాళ్ళకి తెలుసుకోవాలని ఎన్ని కూడా ఎత్తి చూపిస్తున్నాడు అనమాట. ఇంకో విషయం కూడా చూద్దాం. మత్తయి సువార్త 8:17 కూడా ఒకసారి చూడండి. మత్తయి సువార్త 8:17 అండి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను. అందువలనే ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చేయబడినది నెరవేరును. ఇది కూడా
యెషయా గారు ముందుగానే చెప్పండి, ఆయన రోగాలని తీసేస్తాడని, దెయ్యాలని వెళ్ళగొడతాడని ప్రవచనం ముందే చెప్పాడు యెషయా గారు. అవన్నీ కూడా నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే మత్తయి సువార్తలో జరిగింది అని మత్తయి గారు ఆ యూదులకి బాగా గుచ్చుకోవాలని రాసిన పుస్తకమే మత్తయి సువార్త. ఇప్పుడు మత్తయి సువార్త చదివేటప్పుడు మనకి ఓహో ఇది యూదులను ఉద్దేశించి రాశాడు అని మనకు కూడా కొన్ని అప్లై అవుతూ ఉంటే వాళ్ళకి మెయిన్గా రాశాడు అనమాట. మత్తయి సువార్త అనేది మత్తయి గారు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత యూదులకు ఈ విషయాలన్నీ తెలియాలి, ఈ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎవరో కాదు, మనవాడే, ఆయన వంశంలోనే మనం వచ్చామని, మన వంశంలోనే ఆయన పుట్టాడని, యూదుడిగా వచ్చాడని తెలుసుకోవాలని ఇదంతా కూడా రాయించడం జరిగింది. అలాగే రాజుగా వస్తాడని మరి రాయబడ్డారు కదా, అందుకని దావీదు గారు రాజుగా మరి కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. ఈయన కూడా అలాగే వస్తాడని వీడు అపార్థం చేసుకోవడం జరిగింది. కానీ వాస్తవంగా ఆయన రాజు పిలాతు గారు అడిగినప్పుడు ఏం చెప్పాడండి ఆయన, యేసుక్రీస్తు గారు నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే నేను రాజునే అన్నాడా లేదా? కాదు నేను వచ్చి మళ్ళీ వస్తాలే అని చెప్పాడు ఆయన. మరి యూదులకు బలి వెలిగిందండి, ఎలగలేదు కాబట్టే ఆయన్ని సిలువ వేయండి అని అనటం జరిగింది. అప్పుడే వాళ్ళు కనుక ఒప్పుకున్నట్టయితే ఆయన మరి సిలువ ఏ రకంగా వేయబడేవాడు మన యొక్క పాపాలు అనేది, కానీ యూదులే ఆయన్నే ఒప్పుకోలేకపోయారు. యేసుక్రీస్తు వారు రాజుగానే వచ్చారు. ఇంకా మరి మత్తయి సువార్త మరి కొన్ని అధ్యాయాలు దేని గురించి రాయబడింది ఏంటనేది మనం అది కూడా తెలుసుకుందామండి. మత్తయి సువార్త ఫస్ట్ అధ్యాయంలో దేని గురించి రాయబడిందంటే యేసుక్రీస్తుల వారు ఎలా పుట్టాడు ఏంటనే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. మొట్టమొదటి అధ్యాయంలో ప్రభు యొక్క పుట్టుక గురించి రాయబడి ఉన్నది. అలాగే రెండో అధ్యాయం, అలాగే మూడో అధ్యాయంలో అయితే బాప్తిస్మం తీసుకోవటం జరుగుతుందండి. మూడో అధ్యాయం బాప్తిస్మం తీసుకోవడం జరుగుతుంది. నాలుగో అధ్యాయం సువార్త అనేది స్టార్ట్ చేశారండి. అక్కడ యేసుక్రీస్తు 4వ అధ్యాయంలో సువార్త స్టార్ట్ చేయటం జరిగింది. 5వ అధ్యాయంలో రాజ్యానికి సంబంధించిన ధన్యతలని చెప్తాడు కదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల గురించి రాయటం జరిగింది అన్నమాట. 5వ అధ్యాయం సాత్వికుల ధన్యులు వారు. ఒకసారి చదవండి. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికర పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచవారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎట్లాగా ధన్యతల గురించి చెప్పడం జరిగిందండి. తర్వాత 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం అనేది ఉంటుంది కదా. 5వ అధ్యాయంలో ఈ కొండ మీద ప్రసంగం జరుగుతుంది కదా, ఎట్లాగా జరుగుతుంది. అలాగే 10వ అధ్యాయం దేని గురించి రాశాడండి. 10వ అధ్యాయం శిష్యుల్ని సువార్తకు పంపిస్తాడు కదా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను అదే నేను చెప్పేది కరెక్ట్. 10వ అధ్యాయం ఏంటంటే ఆయన చేసేది ఏం రాయించాడంటే ఇద్దరిద్దరినిగా పంపించి సువార్తకు పంపించాడు. 10వ అధ్యాయంలో శిష్యులను సువార్తకు పంపించడం జరిగిందన్నమాట. చదవండి ఒక వచ్చిన. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. అధికారం ఇచ్చి ఏం చేశాడంటే మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరిగా వెళ్ళండి, వెళ్ళి సువార్త చెప్పండి, అక్కడ పట్టణంలో ప్రవేశించండి. ఒకే చోట మీరు ఇంటింటికి తిరగమాకండి, ఒక్క చోట మాత్రమే ఉండి ఎవరైతే యోగుడు అనిపిస్తాడో వాళ్ళ ఇంటి దగ్గర మీరు బస చేయండి, వాళ్ళ ఇంట్లోనే మీరు ఉండండి అని చెప్పడం జరిగింది. ఇంటింటికి తిరగటం వల్ల అని అప్పుడు ఆయన అట్లా చెప్పడం జరిగింది అన్నమాట. అలాగా 10వ అధ్యాయం అనేది రాయించడం జరిగిందండి. 13వ అధ్యాయంలో ఉపమానాల గురించి చెబుతూ ఉంటాడు. 13వ అధ్యాయం ఉపమానాల గురించి
చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి 13వ అధ్యాయం కూడా దేని గురించి రాశాడు అనేది ఆ తెలుస్తుంది. దినమందు యేసు వెంట నుండి వెళ్ళి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేరు, పక్షులు వాటిని మింగివేసిను. కొన్ని చాలా మందులేని రాతి నేలలు, అంటే ఉపమానాలు ఇవన్నీ. అక్కడ ఉన్న లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచింది, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేర్లేనందున ఎండిపోయాయి. ఇట్లాగా యేసుక్రీస్తు వారి మత్తయి సువార్త అనేది ఎలాగా వ్రాయించడం జరిగింది. చివరి అధ్యాయానికి వచ్చేసేయండి. చివరి అధ్యాయం ఏం చేశాడంటే సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అని చెప్పడం జరిగిందండి. ఆ వచ్చిన చదవని లాస్ట్లో ఉంటుంది. మత్తయి సువార్త చివరి అధ్యాయము అంతకన్నా ముందు 24వ అధ్యాయం ఇంకోటి చూద్దామండి. 24వ అధ్యాయం 2వ రాకడ గురించి సూచనలు చెబుతూ ఉంటారు. 24వ అధ్యాయం ఒక్క వచనం చదవండి, ఒక వచనం 2 వచనాలు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించి వచ్చిరి. ఇట్లా రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఇప్పుడు రెండో రాకడికి సూచనలు ఏంటని అడుగుతుంటే ఎట్లనేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది. అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అది రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభం. అదండి 24వ అధ్యాయం 2వ రాకడలో ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది యేసుక్రీస్తు వారు క్లారిటీ అవుతుందండి. అలాగే 28వ అధ్యాయం సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అంటాడు చూసారు. ఆ వచ్చిన చదవండి, చివరిలో ఉంటుంది. 28వ అధ్యాయం చివరి వచనాలు. 28 లాస్ట్. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అంటాడు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటిని కూడా గైకొనమని వారికి బోధించును. లాస్ట్ గా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ లాస్ట్ అధ్యాయం ఏం చెప్పాడంటే శిష్యుల్ని బలపరిచాడండి ఆయన. మీరు ఇక్కడ ఇశ్రాయేల్ మాత్రమే కాదు, మీరు ప్రపంచం నెలమూలలకే వెళ్ళమని చెప్పడం జరిగిందండి. వాళ్ళలో ఒక ఆయన మన భారతదేశానికి కూడా వచ్చాడు. ఆయన ఎవరండి? అపోస్తలుడైన తోమా గారు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన మద్రాసు కేరళ ఏరియా అక్కడికి వచ్చి సువార్త చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆయన మన భారతదేశంలో ఎవరికి సువార్త చేశాడు ఐడియా ఉందండి? పండితులు, పూజారులు. ఎస్. కొంతమంది ఏమన్నారంటే మత ఛాందస్సవాదులు వాళ్ళు ఆయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏ చదువు సంధ్యాలు అనే వాళ్ళకే సువార్త చెప్పి మార్చాడు. లేకపోతే క్రైస్తవులు మన భారతదేశంలో ఇంతమంది అయ్యేవాళ్ళు కాదు. చదువు సంధ్యాలు అయిన వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు ఏది చెప్పినా సరే. అందుకనే ఇంత క్రైస్తవం వచ్చిందని మాట్లాడటం జరిగిందండి. అది శుద్ధ తప్పు అని మనకి చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుందండి. వాళ్ళు తోమా గారు ఫస్ట్ మన భారతదేశంలో ఎవరిని మార్చాడంటే బ్రాహ్మణులు, పూజలు చేసే వారిని మార్చడం జరిగింది. మరి బ్రాహ్మణులు అంటే అక్షర జ్ఞానం ఉండవాళ్ళు లేని వాళ్ళండి వాళ్ళు. అసలు అది ఏదన్నా ఎవరన్నా ఒప్పుకుంటారు అసలు వేరే దేవుళ్ళని? కానీ తోమ గారు మరి వాళ్ళనే మార్చడం జరిగింది. వాళ్ళు సంధ్యావందనం చేస్తున్నారండి. సంధ్యావందనం చేస్తుంటే తోమ గారు సముద్రం ఒడ్డుకి వెళ్ళి వాళ్ళు నీళ్ళు ఇట్ట పట్టుకొని సూర్యునికి నీళ్ళు చూపిస్తూ ఉంటాయి, జారి మళ్ళీ కింద పడుతున్నాయి అంటారు. కింద పడుతుంటే తోమ గారు వాళ్ళతో ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటంటే సంధ్యావందనం చేస్తున్నామయ్యా మేము అన్నారంట. అంటే మరి నీళ్ళకి మరి సూర్యునికి సమర్పిస్తున్నారు కదా, మరి అవి కింద పడిపోతుంది ఏంటి, మరి ఆయన తీసుకోవాలిగా అన్నారంట. ఆయన అడిగాడంటే అడిగితే వాళ్ళు ఏమన్నారంటే అట్ట జరిగింది, అవి కిందే పడిపోతాయి, మరి కిందే పడిపోతే మీరు ఎందుకు ఆయనకి మరి సంధ్యావందనం చేయటం దేనికి అనవసరం కదా, తీసుకోలేని వాడికి
ఎందుకు ఇస్తున్నారు అని అన్నాడు. మరి నేను నీళ్లు ఇట్లా చల్లుతాను, నా తండ్రికి నేను ప్రార్థన చేసి చల్లుతాను, అవి పైకి అక్కడే ఆగిపోతాయి అని చెప్పాడంట. అదెట జరిగిద్ది, జరగదన్నారు, అసంభవం అన్నారు. అప్పుడు ఈయన ప్రార్థన చేసి నీళ్ళు ఇట్లాగా అనగానే పైనే అక్కడే ఆగిపోయినాయి అంట. అప్పుడు వీళ్ళందరూ కూడా మా దేవుడు కన్నా మీ దేవుడే గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళు సువార్తను అంగీకరించి, ప్రభువుని అంగీకరించి వాళ్ళు బాప్తిసం తీసుకోవటం జరిగింది. ఇది నేను చెప్పే కట్టుకథ కాదండి, ఇది చరిత్రలో ఉన్నటువంటి మాటలు. మనం చరిత్ర వెనక్కి చూస్తే మనకి క్రీస్తు శకం 52వ సంవత్సరంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. కాబట్టి దేవుడు సర్వశక్తి గలవాడు. ఆ సూచక్రియలు కానీ అవన్నీ కూడా చేయడానికి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మరి ఇలాంటి సూచక్రియలు ఇంకా చెప్పకపోతే నోటి మాటలు చెబితే వాళ్ళకి అంటదనం, అది బ్రెయిన్కి ఎక్కదు. ఇలాంటి సూచక్రియలు చేసినప్పుడు అప్పుడు వాళ్ళు తొందరగా నమ్మే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి సూచక్రియలు అవసరం అండి. మనకి సూచక్రియలు అవసరం లేదండి. ఎందుకంటే ప్రభు అప్పుడు బైబిల్ లేదండి, పాత నిబంధన లేదు, కొత్త నిబంధన లేదు. అందుకనే ఆ శిష్యులకే అధికారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దేవుడు చేసిన మహత్కార్యాలన్నీ కూడా పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలో రాయించి ఉంచాడు. కాబట్టి ఇది చదువుకొని మనము నమ్మాలి. యేసుక్రీస్తు ఒక మాట అన్నారండి, చూసి నమ్మిన వారికంటే చూడకుండా ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు అన్నారు తోమగారిని చూసి. అలాంటి ఆయనే మరి తోమగారు అప్పుడు చిన్న పొరపాటు చేశాడు, కానీ ప్రభు సిలువేసినప్పుడు ఆయన యొక్క గాయాలను వేలిపెట్టి చూస్తారని నమ్మతా లేకపోతే లేదన్నాడు. అంటే వాళ్ళకే నమ్మకం లేదు. చచ్చిపోయిన వాళ్ళు బతకటం ఏంటి, ఎక్కడైనా ఉంటుందండి అసలు చచ్చిపోయిన వాళ్ళు బతకటం అనేది? ఇంతవరకు ఎవరో చూడలేదు కదా. వీళ్ళు కూడా నమ్మలేకపోయి. ఈయన చెబుతూనే ఉన్నాడు, ఒక పక్కన ప్రభు చెబుతూనే ఉన్నాడు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఏలు పెట్టి చూశాడు. తర్వాత మరి ఆయన ప్రాణాలు కూడా ఇవ్వటానికి వాళ్ళు వెనకంజ వేయలేదంటే వాళ్ళ కళ్ళారా చూశారు. మేము యేసుక్రీస్తుని మా చేతులతో ఆయన ఇటు పట్టుకొని చూసాము, తాకేమని చెబుతున్నారండి వాళ్ళు. దగ్గరగా ఉన్నాడు కదా. అసలు ప్రభువుని మరి పట్టుకొని చూసిన వాళ్ళు ఇంకా అసలు ఇటు అటు వంగిపోవటం ఉంటుందండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏటన్నా వంగుతారు ఇటు అటు, బెండ్ అవ్వలేదండి. 12 మంది కూడా హతసాక్షులుగా 11 మంది అయ్యారు. ఒక ఆయన మాత్రం నార్మల్గా చనిపోయినట్టుగా పద్మాస దీపంలో యోహాన్ గారు నార్మల్గా చనిపోయాడు కదా. మిగతా వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా అయినట్టుగా బైబిల్ అనేది మనకే తెలియజెప్తుందండి. ఎందుకంటే మరి ప్రభువును నమ్ముకున్న వాళ్ళు కష్టాలు రావా నష్టాలు రావంటే వస్తాయండి. వచ్చినప్పుడు మనం తట్టుకోవాలి. అసలు వాళ్ళకు వచ్చిన కష్టాలు నష్టాలు మనకి పెద్దగా లేవనే చెప్పుకుంటాం. వాళ్ళు సువార్త చెప్తే చంపేస్తామన్నారండి. ఇక్కడ సువార్త చెప్తే కనీసం కొరడా దెబ్బలన్నా పడుతున్నాయండి మనకి. కొరడా దెబ్బలన్నా కనీసం దెబ్బలన్నా పడుతున్నాయో లేదు. మరి వాళ్ళైతే ప్రాణాలు తీసేసారు. పేదరు గారు నువ్వు సువార్త కనుక చేస్తే నేను చంపేస్తాంటే చంపేసినా పర్వాలేదు అని చెప్పేసి ఆయన తల కిందలుగా సిలువేయించుకున్నాడు పేతురు గారు. ఇంకా మరి యాకోబు గారిని అయితే ఖడ్గం నరికివేయటం జరిగింది, తలకాయ నరికేసేసారు. ఇట్లాగా వాళ్ళందరూ కూడా హతసాక్షులే అవటం జరిగిందనమాట. ప్రభు యొక్క ప్రాణత్యాగం అనేది వృధా కాకుండా ఉండాలంటే సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అని ఆ 12 మందికి చెప్తే, ఆ 12 మంది ఇప్పుడు ఎన్ని కోట్ల మంది అయ్యారండి శిష్యులు? 450 కోట్ల మంది అయ్యారండి. మనం అందరం కూడా ప్రభు యొక్క శిష్యులమే. బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క శిష్యులే అన్నమాట. కాబట్టి ఈ మత్తయి సువార్త దేనికోసం ఎవరి కోసం రాయబడిందంటే, మత్తయి గారు యూదుల కొరకు యూదులకి ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడానికి ఈ యొక్క మత్తయి సువార్త రాయించడం జరిగింది. ఇది చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. మత్తయి గారికి ఇంకో పేరు ఏంటండి? మత్తయి గారికి రెండో పేరు, ఇంకో పేరు లేవి. ఇదండి ఈ యొక్క పుస్తకం మత్తయి సువార్త. ఇప్పుడు అర్థమైందండి. ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉంటే అడగచ్చు మీరు. పుస్తకాలు కాబట్టి డౌట్ క్లారిఫై చేసుకోవాలి. చదువుతూ ఉంటే మనకు అర్థం క్లారిటీ ఇప్పటి నుంచి ఓహో మత్తయి సువార్త యూదుల కోసం దేవుడు రాయించాడు, అందుకని అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు అని రాయించాడు అనే విషయం మనకి స్ట్రైక్ అవ్వాలన్నమాట. చిన్న ప్రార్థన చేసుకుందండి. మరి ప్రభు యొక్క రొట్టె కార్యక్రమం ఉంది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం వల్ల మా తండ్రి నీకే స్తోత్రం. నేను ఇప్పటి వరకు నీ పిల్లలకు నేను మాటలు చెప్పాను తండ్రి. మత్తయి సువార్త యొక్క నేపథ్యము ఎందుకు రాయబడింది అనే విషయాన్ని మేము తెలుసుకున్నాం తండ్రి. ఈ యొక్క మత్తయి సువార్త అనేది యూదుల కొరకు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి
మరి వ్రాయించినట్టుగా మేము తెలుసుకున్నాం తండ్రి. ఇప్పటి నుంచి చదువుతున్నప్పుడు మత్తయి సువార్త ఇందు నిమిత్తం వ్రాయబడింది అని మేము తెలుసుకునేలాగా సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. అలాగే ఇంకా మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇంకా 27 పుస్తకాలు, ప్రతి వారం కూడా ఒక్కొక్క పుస్తకాన్ని మేము నేర్చుకుంటూ నీలో బలపడటానికి మమ్మల్ని ఎన్నుకొని ఎన్నిక లేని వాడిగా ఉన్న నన్ను నాయన మరి ఎన్నుకున్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆవిష్కారాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. మరి ప్రభు యొక్క సెలువులో మరి చిందించిన ఆ రక్తాన్ని బట్టి, ఆ ప్రాణాన్ని మా నిమిత్తం పెట్టిన దాన్ని బట్టి మేము బలారాధనలో పాల్గొంటూ ఉండగా నీ హస్తం మాకు తోడుకుంటూ నడిపించి సహాయం తెచ్చామని ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.